సార్ అంటే నేను నిజంగానే చచ్చిపోయినా సార్. ఎన్నిసార్లు చెప్పాలి యాదగిరి, నువ్వు నిజంగానే చనిపోయావు. అట్లాంటప్పుడు మనం నరకానికి పోవాలి కానీ ఈ సినిమా ఆఫీస్కి వచ్చేదేంది సార్? నువ్వు చనిపోయాక నీ ఆత్మను తీసుకొని నరకానికి వెళ్తుండగా మధ్యలో చిత్రగుప్తుడు కబురు చేసి ఈ ప్రదేశంలో మరొకరు చనిపోబోతున్నారు, కాసేపట్లో వస్తూ వస్తూ ఆత్మను కూడా తీసుకురా అని అన్నారు. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. ఈడ నిజంగానే ఒకరు సావబోతుండ్రా? అందరూ చూస్తే కాస్త దిట్టంగానే ఉన్నారు. సార్ గా చిత్రగుప్తుడు ఈడ లెక్కలు కరెక్ట్గా కట్టిండో లేదో ఓసారి కనుక్కోండి సార్, ఫోన్ చేసి, ఎందుకని మంచిది. ఇదేమైనా సినిమా అనుకున్నావా యాదగిరి అలా జరగడానికి? అది కాదు సార్, నా కోసం ఒకసారి కనుక్కోండి సార్. సరే నీకోసం. మేమిప్పుడు తెలుగు నేలపై ఉన్నాం. చెప్పండి. చూస్తుంటే ఇక్కడ ఎవరు మరణించేట్టుగా లేరు. మేమిక్కడ వేచి ఉండాలా లేదా అక్కడికి విచ్చేయమంటారా? అక్కడ ఒకరి ప్రాణం పోవడం అనివార్యం. ఎంతసేపైనా ఉండి ఆ ఆత్మను తీసుకురండి. అలాగే గణనదేవా. ఏడీనా? ఇక్కడ ఖచ్చితంగా ఒకరి ప్రాణం పోబోతుంది.